బుధవారం కుసుమంచి మండలం పాలేరు గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్, టీఎస్ అదనపు కలెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ పాల్గొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ప్రసంగించారు. ఈ హ్యాబిటేషన్స్ లో మనం టేకప్ చేయడం జరిగింది. అదేవిధంగా పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డ్స్ పనిదినాలు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టేజ్ లో వాటన్నిటి కూడా ఎంక్వైరీ చేస్తున్నది ఏదైతే ఉండిందో ఇది అడ్మినిస్ట్రేషన్ అట్ డోర్ స్టెప్ లాగా జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళు ఈ 13 గ్రామ పంచాయతీ వారికి 751.40 లక్షల రూపాయలు లబ్ధిదారులకు చెందింది. అదేవిధంగా రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతులకు బోనస్ 5,030 మంది. చాలా ధన్యవాదములండి సీనన్న గారికి. అంటే ఇంకా సెలవు ట్యాక్స్ లో మనం ఇచ్చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున సన్నబిషల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మిలో 6 ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డులు సన్న బియ్యము 6,212 మంది లబ్ధిదారులకు రావట్లేదా? ఎందుకు ఈ కార్డు రావటం ఏంటి? మరి దిక్కు పెట్టలేదు కదా ఇంట్లో. ఇంట్లో మాట్లాడొద్దు. చూడు సరే, భూమి ఆడందో తెలియదని ఉండూరెచ్చులు దూరం పోతే మళ్ళీ నువ్వు పోవటం ఇబ్బంది అయితేనే రైట్. స్థలం ఉందా? ఫ్యాన్ పని చేయట్లేదా? సైడ్కి రండి. ఇల్లు కట్టుకుంటున్నావా? చూసి ఎందుకు రాలేదు? చేసి పెట్టండి. భూమి ఏంటిది? కాగితాలు ఉన్నాయా? మరి ఏం చేయకపోతే పిలుస్తారు చూడండి. అప్పుడు ఆ కాగితాలను తీసుకెళ్ళి వెళ్ళి ప్రజలు వారి చెప్పులు అడిగిందాక అధికారుల చుట్టూ తిరగకుండా ఉండే విధంగా ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 రోజుల్లోనే ఈ ప్రజాపాలన కార్యక్రమంలో ప్రతి రెవెన్యూ, ప్రతి గ్రామానికి, ప్రతి గ్రామ పంచాయతీకి అధికారుల్ని మీ దగ్గరకు పంపించి మీ సమస్యలు ఆనాడు తీసుకున్నాం. వాటిలో చాలా వరకు సమస్యలను పరిష్కరించాం. ఇంకా ఈ సమస్యలు అనేవి నిరంతరము ఉండే మాట వాస్తవం. వీటిని కూడా పరిష్కరించాలని మళ్ళీ 99 రోజుల కార్యక్రమాన్ని చేపట్టి ఈ ప్రజాపాలన, అదే రకంగా ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టి దాంట్లో భాగంగా మీ శాసనసభ్యుడిగా మన పాలేరు నియోజకవర్గంలో ప్రతి మండలాన్ని 3 క్లస్టర్లుగా ఏర్పాటు చేసి ఈ 3 క్లస్టర్లలో ప్రజా దర్బారు కార్యక్రమాన్ని జిల్లాలోని ఉన్న ఉన్నతాధికారులందరినీ పిలిచి, రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది ఉన్నతాధికారులు కూడా పిలిచి ఈ సమస్యలు ఏవైతే మీ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకుంటున్నామో ఈ తీసుకునే అప్లికేషన్ని ఇదే టేబుల్ మీద కూర్చొని పరిష్కరించగలిగే వాటిని ఎమ్మటే పరిష్కరిస్తున్నాం. అలా కాకుండా వారం రోజుల్లో పరిష్కరించే సమస్యలు కొన్ని ఉంటాయి.
వాటిని కూడా పరిష్కరిస్తున్నాం. 3 నెలలలోపు ప్రతి సమస్యని కూడా వీలైనన్ని సమస్యలు, న్యాయబద్ధమైన సమస్యలని పరిష్కరించే దిశలో ఈ ప్రజా దర్బార్ పనిచేసే కార్యక్రమాన్ని ఈనాడు శ్రీకారం చుట్టి ఇప్పటికి మొన్నొక రోజు 2 క్లస్టర్లు చేశాం. మళ్ళీ ఈ రోజు 2 క్లస్టర్లు చేస్తున్నాం. ఈ క్లస్టర్లో ప్రతి క్లస్టర్లో సుమారు 10 నుంచి 13 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసుకుని స్వచ్ఛందంగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు పైగా చెప్పులు అరిగిందాకా ఆఫీసుల్ని ఒక ప్రణాళికాబద్ధంగా ఏదో మీరు అప్లికేషన్ ఇచ్చారు, నేను తీసుకున్నాను, అధికారులకు ఇచ్చాను, పని అయిపోయింది అనే విధంగా కాకుండా ప్రతి అప్లికేషన్ కి నా అధికారుల నుంచి స్పందన వస్తుంది. ఆ స్పందన పరిష్కరించే దిశలో కూడా కార్యక్రమాన్ని చేపట్టాం. కోసమో కాలువల కోసమో ప్రభుత్వ అవసరాల కోసం ఒక 10 ఎకరాలున్న సర్వే నెంబర్లో ఒక 10 క్వింటాల కుంటలు భూమి ప్రభుత్వం ఎక్విజిషన్ చేస్తే ప్రభుత్వం డబ్బులిచ్చి తీసుకుంటే మిగిలిన 9 ఎకరాల 30 కుంటలు కూడా ప్రభుత్వ భూమి అని మనకు ఆనాడు ధరణి వల్ల పానీలో ఏర్పడింది. అటువంటి సమస్యలని ఇప్పటికే చాలా పరిష్కరించాం. అయినా కూడా ఇంకా కొన్ని ఉన్నాయని మొన్నటి 2 సమావేశాల్లో రైతన్నలు అడిగారు. వాటిని ఈ రాబోయే 5-6 రోజుల్లోనే ఆ ఇబ్బందులని రెవెన్యూ అధికారుల్ని ఆదేశించాను, కలెక్టర్లకు చెప్పాను. తప్పకుండా ఈ 5-6 రోజులు అంటే వారం రోజుల లోపే అటువంటి సమస్యలు స్పాట్ లోనే పరిష్కరిస్తారు. ఇక కానిగట్ల పంచాయతీలు, పుట్టకాడ చెట్టుకాడ ఉన్న పంచాయతీల్ని సర్వే చేసినట్లయితే ఆ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో మొదటి విడత 70 గ్రామాలు సర్వే చేసే కార్యక్రమానికి ఆల్రెడీ శ్రీకారం చుట్టాం. ఈ సర్వే చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, ఆ పాస్బుక్ లో ఏ భూమి అయితే అన్నారో, ఏ భూమి అయితే కొన్న ఆసామి కొనుక్కున్నారో ఆ కొనుక్కున్న ఆసామికి ఆ పాస్బుక్ లో ఆ భూమికి సంబంధించిన చిత్రపటాన్ని సర్వే చేసి